ప్రభుత్వం 25 lakhs ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు వాళ్ళకు 25 lakhs ఇవ్వలేదా అంటే ఎంత ఇచ్చారు? 10 లక్షలు డీడీ తీసి ఇచ్చారంట వాళ్ళు చెప్పింది. మరి నేనైతే ఆ డీడీలు చూడలేదు, వాళ్ళు మేము అడగను లేదు. అంత స్వేచ్ఛ కూడా మేము తీసుకోలేదు అక్కడ. అవి చూపించండి అనడానికి మనకేం అలాంటి రైట్స్ మీన్స్ అంత వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం అలా ఇబ్బంది పెట్టొద్దు అని నేను అడిగితే వాళ్ళే చెప్పారు. అవి కూడా 25 లక్షలు ఇవ్వలేదండి, 10 లక్షలే ఇచ్చారు. ఆ 10 లక్షలు కూడా డీడీ రూపంలో ఇచ్చారు. మనం అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారు కదా, 10 లక్షల డీడీలు మాత్రమే, అవి ఇంకా మేము విత్డ్రా చేసుకోలేదని చెప్పారు కదా, విత్డ్రా చేసుకోలేదంటే ఆ డీడీ వీళ్ళ దగ్గరనే ఉందట. మరి ఇంకా మిగతా మరి 10 లక్షలతో ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని కొన్నారా, లేకపోతే 10 లక్షలతో ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక సామాన్యుల జీవితాన్ని కొన్నారా నాకు తెలియదు. కానీ ఒక తల్లి అయితే దొరకదు, ఒక శ్రీతేజ అయితే మామూలు స్థితి అంటే రేపు బతికి బయటకు వచ్చిన మామూలు స్థితి అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో అని కూడా అనుకోవద్దు. బాగుండాలనే కోరుకుందాం. ఆ స్థితికి వస్తాడు అనేది కూడా, అంత త్వరగా వస్తాడు అనేది ఎన్ని రోజులకు వస్తాడో కూడా తెలియదు. మరి అలాంటిది ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ ఏం చేస్తారు, పడుకుంటారా అని అడుగుతున్నాను నేను. ఆయన పక్కన నిలబడినటువంటి సెలబ్రిటీలు పేదవాడికి చూడడానికి రారా, పేదవాడి పక్షాన నిలబడరా? సెలబ్రిటీ అయితేనే 13 గంటల ఆసుపత్రిలో ఉంటే బిడ్డ, కొడుకు, తల్లి, మేనత్త, మేనమామ ఇంతమంది బాధతోని, దిగ్భ్రాంతితోని, ఆవేశంతోని, ఆవేదనతోని ఉన్నటువంటి ఆ కుటుంబం ఈరోజు మరి ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ కుటుంబం వెనకాల రేపొద్దున వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా పేదవాళ్ళు. మరి వాళ్ళకి రేపొద్దున ఈ పిల్లోడికి జీవితాంతం మెడికేషన్ అవసరమా? తల్లి లేదు, చిన్న పాప 5 ఏళ్ల పిల్ల ఉంది, ఇంకో పాప. ఆ పాపని నేను చాలాసేపు మాట్లాడాను, దగ్గర తీసుకున్నాను. ఆ పాప అడిగితే అమ్మ ఊరికి పోయింది అంటుంది. ఎప్పుడు వస్తుందంటే తెలియదు అంటుంది. మరి ఆ పాపను చూస్తే ఎంత కఠోర మనసైనా కరిగిపోయి బాధపడి కన్నీటి పర్వంతం అయ్యేటటువంటి పరిస్థితి. మరి తల్లి ఎప్పుడు వస్తుందో తెలీదు, లేదు అని తెలీదు, అమ్మాయికి ఏమీ తెలీదు. మరి అలాంటి కుటుంబానికి ఎవరు దిక్కు?